ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగలవా, కృపగలవా, నీ కొందనాలు ప్రభువా. వాక్యం ద్వారా మరొకసారి నాతో మాట్లాడండి. తండ్రి, నిజమే ప్రభువా, మమ్మల్ని ప్రేమించి నీ కుమారుని అనుగ్రహించావు. యేసునాథా, మా పాపాలన్నీ నువ్వు మోసుకొని అయ్యా దాన్ని వెలకట్టి రక్తం కార్చి అయ్యా తండ్రి అయ్యా సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచావు. అయ్యా మా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, త్వరలో రాబోతున్నావు. తండ్రి, నీ కొందనాలు. మరోసారి తండ్రి మాతో మాట్లాడు ప్రభు, కృప చూపించండి. యేసునామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు లేఖన భాగము మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 29 నుండి 34 వరకు. అక్కడ చూస్తే 2 గుడ్డివారండి భిక్షం ఎత్తుకుంటుంటారు. ఆ దారిలో యేసు ప్రభువారు వస్తున్నారని గుర్తించి జనసమూహం చాలా ఉంటారు. అయినా కేకలేసి ప్రార్థిస్తారు. దేవుడు ఆలకించి వాళ్ళని పిలిచి స్వస్థపరుస్తారు. దాని తర్వాత ఈ 2 గుడ్డివారు ప్రభువారు వెంబడిస్తారు. నిజమే అండి. ఈ లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుడ్డివారు చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది మానవులు ఎలా ఉన్నారంటే చూపు ఉంది కానీ ఎటువంటి గ్రహింపు లేక గుడ్డివారు జీవిస్తున్నారు. దేవుడు అంటే ఎవరు అని గ్రహింపు లేక కళ్ళుండి గుడ్డిగా జీవిస్తున్నారు. అయితే ఈ 2 గుడ్డివారు గుడ్డిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే జనసమూహం చాలామంది ఉంటారు, ప్రార్థిస్తారు. మా కళ్ళు తెరువు దావీదు కుమారుడా అని ప్రార్థిస్తారు. దేవుడు ఆలకించి వాళ్ళ ప్రార్థనని జవాబిస్తాడండి. ఆ గుడ్డితనము తొలగిస్తాడు, చూపు ప్రసాదిస్తాడు. అయితే వీళ్ళు ప్రార్థించినప్పుడు దేవా దావీదు కుమారుడా కరుణించు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆగి వాళ్ళు పిలిచి నేను మీకు ఏం చేయాలి అన్నప్పుడు మాకు చూపు ప్రసాదించు అన్నారన్నమాట. దేవుడు నిన్ను అడిగినప్పుడు నీకు ఏమి ఇవ్వాలి బిడ్డ అని అన్నప్పుడు అది ఇది కోరుకోకుండా ప్రాముఖ్యమైనది, దేవా నా గుడ్డితనము నా మనోనేత్రాలు తెరువు, నాకు వెలిగింపు దయచేయి అని ఈ గుడ్డితనము పోనట్లు అడగాలి. మనోనేత్రాలు చూపుందనుకుంటున్నావు కానీ చాలా విషయాలు గుర్తించలేకపోతున్నావు. గుర్తించలాగా నా మనోనేత్రాలు తెరువు ప్రభు అని అడిగితే దేవుడు తప్పక ఏం చేస్తాడు, సాయం చేస్తాడు. తర్వాత ఈ గుడ్డివారు చూపు పొందుకుంటారు, ఇప్పుడు చూస్తున్నారు. దాని తర్వాత వారి ఇష్టానుసారం జీవించలేదండి. కృతజ్ఞతగా ప్రభువారిని వెంబడించారు. చాలా గొప్ప విషయం. ఆయన వెంబడించాలి, ఆయన అడుగులో అడుగు వేయాలి, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. వెంబడించారండి. ఆయన గురువు, మనం శిష్యులుగా ఉండాలి. ఆయన అభిమానులు కాదండి, ఆయన శిష్యులాగా వెంబడించాలని ప్రభువారు కోరుకుంటున్నారండి. ఈ గుడ్డివారు 2 ప్రభువారిని వెంబడించారు. వాళ్ళు గుడ్డిగా ఉన్నప్పుడు చూస్తే జనసమూహం అలా వెళ్తున్నప్పుడు ఆ అల్లరి ఏంటయ్యా అంటే యేసు ప్రభువారండి అన్నప్పుడు అవకాశం దొరికింది. ఆ వాక్కు రూపంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోలేదండి. దావీదు కుమారుడా అని అరిచారు. ప్రజలందరూ ఎంత ఆపిన ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా స్వాధీనం చేసుకున్నారు. అరిచారు, మేలు పొందుకున్నారు. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడారు వాక్యం ద్వారా, పలు విధాలుగా మాట్లాడినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. చేజార్చుకోవద్దు. వాళ్ళు చేజార్చుకోలేదు. అక్కడ వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ప్రజలందరూ అడ్డుకున్నారు. ఊరుకో అన్నారు. వాళ్ళు ఊరుకో అనే గద్దించగలదు ఇంకా ఎక్కువగా ప్రార్థించారు. నిజమే, మనకి ఎంకరేజ్మెంట్ ఉండదు. చాలామంది లాగే వాళ్ళు ఉంటారు, చాలామంది అడ్డుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. ఎంత ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు మాత్రం పట్టు వదలకుండా పట్టుదలతో ప్రార్థన చేయాలండి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవుడు తప్పక జవాబు ఇస్తాడండి. వీళ్ళు జవాబు పొందుకున్నారు. వీళ్ళకి గుడ్డిదనం పోయింది. వీళ్ళు చూపు పొందుకున్నారు. పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు. ఇంకా చూస్తే జనాలందరూ గుర్తించలేదు ఆయన మెస్సయ్య అని, దావీదు కుమారుడు అని. వీళ్ళు మాత్రం జనంలో దావీదు కుమారుడా అని గుర్తించి సాక్ష్యం చెప్తున్నారు. దావీదు కుమారుడైన మెస్సయ్య అని నువ్వు గుర్తించావు కానీ నువ్వు సాక్షిగా లేవే. ఆయనను ఒప్పుకోవట్లేదు. నువ్వు దావీదు కుమారుడు అని జనం మధ్యలో ఒప్పుకున్నారు వీళ్ళు. ఆయన మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతనే అని గట్టిగా అరిచి జనంలో ఒప్పుకున్నారు. సాక్షిగా జీవిస్తున్నారు. ఆర్ యు లివింగ్? నువ్వు సాక్షిగా జీవిస్తున్నావా? ప్రభుకు సాక్షి జీవిస్తున్నావా? ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చూస్తే అంటాడు మత్తయి సువార్త 10:32-33లో మనము
ఆయన ఒప్పుకుంటే యేసుప్రభు వారు మనల్ని ఒప్పుకుంటాడు తండ్రి ఎదుట. మనం ఒప్పుకోవాలి. మన స్కూళ్ళలో, కాలేజ్లో, ఆఫీసులలో, బర్త్డే పార్టీస్లో, ఫంక్షన్స్లో మనము దేవుని బిడ్డలుగా ఒప్పుకోవాలి. మన జీవితం తెలియజేయాలి. ఇతను దేవుని బిడ్డ, ఈ అమ్మాయి దేవుని బిడ్డ అని నువ్వు ఒప్పుకోవాలి. నీ జీవితంలో నీ మాట ద్వారా, నీ క్రియలు బట్టి, నీ ప్రవర్తన బట్టి నీవు దేవుని ఒప్పుకోవాలి. నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుడును అని ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటేనే తండ్రి ఎదుట యేసుప్రభువు నిన్ను ఒప్పుకుంటాడు. చాలా ప్రాముఖ్యమండి ఇది. చాలా 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 ప్రాముఖ్యమైన అంశంగా నువ్వు గుర్తించాలి. వీరు దేవుణ్ణి ఒప్పుకున్నారు. ఈయన మెస్సయ్యా, ఈయన మెస్సయ్య, ఈయన దావీదు కుమారుడు ఒప్పుకున్నారు. నిజంగా అది గొప్ప ధన్యత అండి. ఆయన కొరకు ప్రాణం పెట్టాడు కనుక నువ్వు ఒప్పుకోవాలి. ఇంకా చూస్తే వీళ్ళు యేసుప్రభు పిలిచినప్పుడు ఏం కావాలి అన్నప్పుడు, ఏం కావాలయ్యా మీ ఇద్దరికి నన్ను పిలిచారు ఏంటి అన్నప్పుడు వీళ్ళు 10 రూపాయలు, 100 రూపాయలు, 500 అనట్లే, పెద్దది అడిగారనమాట. ఆయన ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలడు. ఎఫ్ఎస్సి 3:20లో చూస్తే ఆయన అత్యధికంగా ఇస్తాడు. 100 రూపాయలు అడగట్లే, వీళ్ళు 2000 అడగట్లేదు, మాకు చూపిని అంటున్నారు. నువ్వు అడగాలి దేవుని గొప్ప పెద్ద అడిగితే ఇస్తాడు ఆయన. ఆయనకు సమస్తం సాధ్యం, ఆయనకు అసాధ్యం ఏది లేదు. ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తాడని నువ్వు నమ్మి అడగాలి, ఆయన సాయం చేస్తాడండి. వీళ్ళు నమ్మి అడిగారు, చూపు పొందుకున్నారు. నిజంగా ఒకప్పుడు గుడ్డిగా ఉండే, దేవా మాకు చూపు ఈ ప్రభు అని అడిగారు. ఇప్పుడు చూపు పొందుకున్నారు. చూపు పొందుకున్న తర్వాత వాళ్ళు దేవుని వెంబడిస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించారు. ఈరోజు నువ్వు గుడ్డితనంగా ఉన్నావేమో, యేసుప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసుప్రభు శిలువలో నీ పాప భారాన్ని మోసుకొని వెళ్ళి నీ పాపానికి చెల్లించిన వెల ఆయన చెల్లించాడు. అది నువ్వు నమ్మట్లేవేమో. ఆ గుడ్డితనం బయట రావాలి. దేవా నాకు చూపి నీ ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావు, అప్పుడు చీకటి నుండి వెలిగింపు వస్తుంది నీకు. అప్పుడు నువ్వు చూడగలుగుతావు. అప్పుడు ఆ ప్రత్యక్షత, ఆ వెలిగింపు కలిగి ఉంటావు. ఆ వెలిగింపు కలిగిన తర్వాత నీవు దేవుని వెంబడించాలి. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. రోమ 12:1-2లో చూస్తే సజీవ యాగముగా నీ శరీరంలో ఆయనకు సమర్పించాలి. ఆయనకు అర్పించి నువ్వు జీవించాలి. నిజంగా నీ మనోనేత్రాలు ఆ గుడితనం పోవునట్లు నువ్వు గట్టిగా అడిగితే దేవుడు అక్కడ జనాన్ని ఆపినట్టు లోకాన్ని ఆపేస్తాడు నీ కొరకు. నిన్ను స్వస్థపరచడానికి, నీకు వెలిగింపు ఇవ్వడానికి ఆయన లోకాన్ని ఆపుతాడు ఆయన. కానీ నువ్వు ప్రార్థించాలి, దేవా ఈ పాపపు చీకటి నుండి బయట రావాలి, నాకు వెలిగింపు రావాలి, నాకు సాయం చేయ ప్రభువా అని ఏ రీతిగా గుడ్డివారు ప్రార్థించారో నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు కూడా ఆ ప్రత్యక్షత, ఆ వెలిగింపిస్తాడు. నువ్వు వెలిగింపు కలిగి జీవిస్తావు. అటు మా కృప దేవుని దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి దయగలవని కొందరు ప్రభా, ఆ గుడ్డివారు ఇప్పుడు చూపు పొందుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థించారు, వాళ్ళు సాక్షిగా ఉన్నారు, నేను ఒప్పుకున్నారు, నిన్ను వెంబడించారు. అటు స్థితి మాకు దయచేయి. ఎంతోమంది గుడ్డితనం ఉన్నారు ప్రభా, నువ్వు ప్రాణం పెట్టావు, అది నమ్మని స్థితిలో గుడ్డితనం కలిగి ఉన్నారు, వాళ్ళకి వెలిగింపు దయచేయి తండ్రి. దీవించు ప్రభా, చీకటిని తొలగించు, వెలుగుతో నింపం ప్రార్థిస్తున్నాను. నీకు సాక్షులై నేను ఒప్పుకుంటూ నిన్ను వెంబడించే కృప నింపం ప్రార్థిస్తున్నాను. మీరు ఏమైం పొందండి, సాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా, అయ్యా వీడియోస్లో అందరూ వాళ్ళ జీవితానికి సమర్పించాలి, నీ కొరకు జీవించాలి. సాయం చేయి, మీరే మహిమ పొందుతారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో కొద్ది విన్నపములు స్తుతించి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పలుకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.